హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏమిటి అంటే, మన దగ్గర డబ్బు ఉంటుంది, కానీ అది మనది కాదు. అర్థమవుతుందా? ఆ డబ్బు మనదే, కానీ మన దగ్గర ఉండదు. అది ఎలా? అది ఎలా అంటే, ఎవరో ఒకరు వచ్చి, అంటే పరాయి వాళ్ళు ఎవరు రారు. రోడ్డున పోయే వాళ్ళు, దారిన పోయే దానయ్య ఎలాగూ రారు. మనకు తెలిసిన వాళ్ళు ఈ రోజు ఇస్తాము, రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము, అర్జెంటుగా నెక్స్ట్ మంత్ ఇస్తాను అని చెప్పేసి ఒక నోటు పత్రం లేకుండా డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత వాట్ నెక్స్ట్? ఆ తర్వాత ఇంకా అవి రావు అనమాట. చాలా మంది చాలా సార్లు డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. సరే, ఇచ్చినట్టు ఏమన్నా నోటు పత్రం ఉందా అంటే ఉండదు. అడిగితే ముఖం చాటేస్తారు, లేదా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్ ఇస్తే రిప్లై ఉండదు. ఏమన్నంటే నెంబర్ బ్లాక్ చేసి పడేస్తారు. అదే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అది ఏమిటి అంటే, డబ్బులు మనవే, కానీ మన దగ్గర ఉండవు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఓకే. మనిషి జీవితమంతా డబ్బు మీదనే ఆధారపడి ఉంటుంది. మన శ్రమ, మన ప్రయత్నం, మన పోరాటం, ఇవన్నీ మన కోసం, మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం. కానీ విచిత్రం ఏమిటి అంటే, మన శ్రమతో సంపాదించిన డబ్బు చివరికి మన చేతుల్లో కనిపించదు. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ మాట చెబుతూనే ఉంటాం: డబ్బులన్నీ నా శ్రమతోనే వచ్చాయి, కానీ ఎందుకు నా దగ్గర ఉండటం లేదు అని. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన జీవితంలో ఎక్కువగా డబ్బు పోయే మార్గం ఎవరో దొంగిలించడం కాదు, ఇంకెవరో మనల్ని మోసగించడం కాదు, ఎవరో మన మంచి మనసును ఉపయోగించుకోవడం, ఎవరో ఏదో సమస్య చెప్పి అక్క, బావను ఒప్పించు, నాకు అర్జెంటుగా అవసరం ఉంది అని చెప్పి నోటు పత్రం లేకుండా తీసుకొని వెళ్తారు. అప్పుడు మన హృదయం కరిగిపోతుంది, మన మనసు నమ్ముతుంది, మనం మాట ఇచ్చేస్తాం, డబ్బులు కూడా ఇచ్చేస్తాం. కానీ తిరిగి ఇచ్చే సమయానికి ఆ మనుషుల ముఖాలు కనిపించవు. ఫోన్ చేస్తే బిజీ, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఎదురు పడితే చూపులు తిప్పేస్తారు. అప్పుడు మాత్రమే తెలుస్తుంది, డబ్బులు మనవే, కానీ మన దగ్గర ఎందుకు ఉండలేదో అని. మంచితనం మనకు ఆభరణం, కానీ అదే మంచితనం కొంతమంది చేతిలో ఆయుధం అయిపోతుంది. ఎందుకంటే మనం ఇవ్వాలి అని అనుకునే సమయంలో వాళ్ళు తీసుకుందాం అన్న ఆలోచనతో వస్తారు. మన దయను తమ లాభంగా మార్చుకుంటారు. ఇది ఒక పెద్ద నిజం. ఎవరికి మనం ఎంత మంచిగా ఉంటామో అంతే సులభంగా మనల్ని వాడుకుంటారు. బంధాలు మాటల్లో గొప్పవి, పనిలో కాదు. మన కుటుంబం, మన బంధువులు, మన స్నేహితులు, ఇవి అన్నీ దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ డబ్బు విషయం రాగానే అక్కడే బంధాల అసలు స్వరూపం తెలుస్తుంది. ఎవరైనా అడిగితే మనం బంధం కోసం ఇవ్వవచ్చు, కానీ వారు తిరిగి ఇవ్వకపోతే ఆ బంధమే మనకు భారం అవుతుంది. అప్పుడు మనసు మాట్లాడుతుంది, నేను వారికి ఎంత నమ్మకం పెట్టుకొని ఇచ్చాను, వాళ్ళు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు అని. ఈ ప్రశ్నే మన హృదయాన్ని ఎక్కువగా బాధిస్తుంది. ఇది డబ్బు వల్ల కష్టం కాదు, ఇది నమ్మకం వల్ల వచ్చిన కష్టం. ఇది మన మనస్సు పగిలిపోయిన బాధ. డబ్బు తిరిగి రావడం ముఖ్యం, మన నమ్మకం తిరిగి రావడం ఇంకా ముఖ్యం. ఆ తరువాత మనమే మనల్ని ప్రశ్నించుకోవడం మొదలు పెడతాం. నిజంగా నేను తప్పు చేశానా? ఇవ్వకపోతే తప్పు, ఇచ్చినా తప్పు, నా మంచి మనసే నాకు శత్రువా అని. ఈ ఆలోచనలు మనల్ని నిరుత్సాహానికి, కోపానికి, నిస్పృహకు నెట్టేస్తాయి. అలాంటి నమ్మకాన్ని గుర్తు చేసుకుంటూ మనమే మన హృదయాన్ని బాధించుకుంటాం. మోసపోయిన తర్వాత మనం తీసుకునే మొదటి నిర్ణయం, ఇక నేను ఎవరికీ ఇవ్వను అని. కానీ అది నిజమైన పరిష్కారం కాదు. మన మంచితనం పోవడం సమస్య, జాగ్రత్త పెరగడం పరిష్కారం. ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది నిజమైన మార్పు. ఎవరైనా డబ్బు అడిగితే ముందుగా మీ మనస్సులో 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది నా ఇంటికి భారం అవుతుందా అని, ఇది తిరిగి రాకపోయినా నేను పడిపోతానా అని, ఇతరుల సమస్య కోసం నా కుటుంబాన్ని కష్టాల్లో పడాలా అని. ఈ 3 ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తే ఆ సహాయం మీరు చేయకండి. వద్దు అనడం పాపం కాదు, అది చాలా పెద్ద పాఠం.
మన మీద మనం రక్షణ తీసుకోవడం పాపం కాదు. మన కుటుంబాన్ని కాపాడడం మన ధర్మం. ఈసారి నాకు సాధ్యం కాదు అని చెప్పడం తప్పు కాదు. మొదటిసారి మనం నమ్మి ఇచ్చాం, సరే, అది మన పెద్ద మనస్సు. కానీ రెండవసారి నమ్మి ఇవ్వడం, అది మన అమాయకత్వం. ఎవరైనా ఒకసారి మోసం చేశారు అంటే అక్కడే మన జాగ్రత్త మొదలవ్వాలి. భారమయ్యే సహాయం సహాయం కాదు, అది మనల్ని కష్టాల్లో నెడుతుంది. సహాయం మన చేతిలో ఉంది, కానీ ఆ సహాయం మన ఇంటికి కష్టమవుతున్నా అది సహాయం కాదు. అలా చేయడం తప్పు. మీకు ఇవ్వాలి అని అనిపిస్తే ఇవ్వండి, కానీ ఈ మాట మీకు మీరు చెప్పుకోండి, ఇది తిరిగి రాకపోయినా నేను బాధపడను అని. అప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ధర్మం ఉండాలి, కానీ హద్దుల్లో ఉండాలి. మీకు మంచి గుణాలు ఉన్నాయి, దయ ఉంది, మీకు దాతృత్వం ఉంది, అది చాలా గొప్ప విషయం. కానీ ఆ ధర్మం మీ ఇంటిని దెబ్బతీయకూడదు. ఆ మంచి మనసు మీ పిల్లల భవిష్యత్తును కష్టపెట్టకూడదు. మీ కుటుంబాన్ని ముందుగా పెట్టడం స్వార్థం కాదు, అది మీ బాధ్యత. అవసరానికి మించి ఇచ్చే దయ మీకే ప్రమాదం. తనకు మాలిన దయ అంటే మనసు మంచిది కావడం. పనికి మాలినతనం అంటే అది మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టడం. మంచితనం మంచిదే, కానీ దానికి ఒక హద్దు ఉండాలి. బయటి వాళ్ళ కోసం మనం సహాయం చేస్తే, మన ఇంట్లో సమస్యలు తెస్తే అది మంచితనం కాదు, అది మన మీద మనం చేసుకునే అన్యాయం. చివరిగా ఒక మాట ఏమిటంటే, మన మంచితనాన్ని మనమే కాపాడుకోవాలి. డబ్బులు మనవే, కానీ మన దగ్గర ఉండాలి అంటే జాగ్రత్త అవసరం. మోసపోయిన తర్వాత మన హృదయం కాదు, మన జ్ఞానం పెరగాలి. తనకు మాలిన ధర్మం, కానీ మనకు భారమయ్యే దయ పనికిరాదు. మన మంచితనం మనకు బలంగా ఉండాలి. మీ మంచితనానికి హద్దులు పెట్టుకోవడం నేర్చుకోవాలి. మీకున్న మంచితనం కొనసాగాలి, కానీ మిమ్మల్ని నష్టపెట్టే అమాయకత్వం పోవాలి. అదే నిజమైన జ్ఞానం, అదే కుటుంబాన్ని కాపాడుకునే మార్గం, అదే మీ మనస్సుకు ప్రశాంతతని ఇచ్చే మార్గం. డబ్బులు మనవే, మన డబ్బులు మన దగ్గర ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికో ఇచ్చి డబ్బు మన దగ్గర లేదు అని అనుకుంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న మన డబ్బు కింద లెక్క రాదు. అది వీలైతే మీకు చేతనైనంత, ఇక రాదు అనుకొని సహాయం చేయండి. అంతేకాని తనకు మాలిన ధర్మము పనికి మాలిన తనము అనేది ఒక సామెత ఉంది కదా, అలాగా మనము ఎంత హెల్ప్ చేయగలమో అంతే హెల్ప్ చేయాలి. మన అవసరానికి వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తారో ఇవ్వరో మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ మీ కుటుంబం కోసం చూసుకోండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం చూసుకోండి. అంతేకాని వాళ్ళు ఇస్తారు అనే అతి నమ్మకంతో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను ఇలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మీ కుటుంబం కోసం మీరు సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.